ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియోలో ఎన్టీపీసీ సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి నేర్చుకున్నామండి. ఓకేనా, ఇవి ప్రీవియస్ గా ఇచ్చినవి కూడా ఓకేనా, ప్రీవియస్ గా ఇచ్చారు. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. దాంతో పాటుగా ఎక్స్ప్లెనేషన్ కూడా, మీకు ఆన్సర్ తో పాటుగా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఒక వీడియో అనేది మీరు స్కిప్ చేయకుండా చూస్తే మన ఛానల్లో ఎలాంటి కంటెంట్ ఉందో మీకు అర్థమవుతుంది. ఓకేనా, ఓకే, ఫస్ట్ వన్ చూసుకుంటే అండర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్ట్ వాజ్ ది బోర్డ్ ఆఫ్ కంట్రోల్ కాన్స్టిట్యూటెడ్ ఇన్ ది ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈస్ట్ ఇండియా కంపెనీలో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏ చట్టం కింద ఏర్పాటు చేయబడింది అనేది అడుగుతున్నాడు. ఓకేనా, ఏ చట్టం కింద ఏర్పాటు చేయబడుతుంది అంటే చూసుకుంటే కనుక పిట్స్ ఇండియన్ యాక్ట్ 1784 అండి. పిట్స్ ఇండియన్ యాక్ట్ 1784, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా, ది బ్రిటిష్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్డ్ గ్రేటర్ కంట్రోల్ ఓవర్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది ఈస్ట్ ఇండియా కంపెనీ. ఓకే, దిస్ యాక్ట్ కాన్స్టిట్యూట్ ఏ బోర్డ్ ఆఫ్ control which oversaw the politics and military affairs of the company. At the same time, the management of the company's commercial affairs remained in the hands of the court of direction. ఎవరి హ్యాండ్ లో ఉంటాయండి? కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. ఓకేనా, క్లియర్? నెక్స్ట్, which of the following act was enacted by the British government in 1773? ఓకే, 1773లో బ్రిటిష్ ప్రభుత్వం కింది వేటలు ఏ చట్టాన్ని రూపొందించింది అంటే, ఏ చట్టం అంటే రెగ్యులేటింగ్ యాక్ట్ ఇన్ 1773 అండి. 1773లో యాక్ట్ ఉంది, రెగ్యులేటింగ్ చట్టం. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ది బ్రిటిష్ గవర్నమెంట్ పాస్డ్ ది రెగ్యులేటింగ్ యాక్ట్ ఇన్ 1773, ది ఫస్ట్ సిగ్నిఫికెంట్ యాక్ట్ గవర్నింగ్ ది ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ ఇన్ ఇండియా. ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ ఇన్ ఇండియా. ఓకే, అయితే ఇది ఏ గవర్నర్ జనరల్ అంటే చూసుకుంటే కనుక వారన్ హేస్టింగ్. Under this act, Warren Hastings was made the first Governor General of Bengal. ఇక్కడ రెగ్యులేటింగ్ యాక్ట్ తర్వాత వారన్ హేస్టింగ్ అతను ఎవరు? వారన్ హేస్టింగ్స్ ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అండి. ఓకే, అండ్ ది మద్రాస్ అండ్ ది బొంబై ప్రెసిడెన్సీ వర్ ప్లేస్డ్ అండర్ ది బెంగాల్. అయితే చూసుకుంటే కనుక మద్రాస్ అండ్ బొంబై ప్రెసిడెన్సీస్ ఎవరండి? ఎక్కడెక్కడ? మద్రాస్ మరియు బొంబై. ఈ రెండు ప్రెసిడెన్సీ దేని కింద వచ్చేవంటే అండర్ ది బెంగాల్ ప్రెసిడెన్సీ కింద వచ్చేవండి. ఓకేనా, మొత్తానికి బెంగాల్ ని రాజధానిగా చేసుకొని ఇవన్నిటిని పాలించేవారు. ఓకే, క్లియర్? ది సుప్రీం కోర్ట్ వాజ్ క్రియేటెడ్ ఇన్ కలకత్తా 1774. అయితే సుప్రీం కోర్ట్ అనేది కలకత్తాలో ఉండేది. అయితే దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారనేది చూస్తుంటే కనుక 1774లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. ఓకే, ఇది ఎందుకోసం ఎస్టాబ్లిష్ చేశారంటే టు ఎన్ఫోర్స్ ది బ్రిటిష్ జ్యుడిషియల్ సిస్టమ్. ఓకే, వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు తీర్పు చెప్పడం కోసం బ్రిటిష్ జ్యుడిషియల్ సిస్టమ్ అనేది ఇక్కడ కలకత్తాలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ది డైరెక్టర్స్ ఆఫ్ ది కంపెనీ వర్ మేడ్ టు రిపోర్ట్ ఆన్ ది ఇండియన్స్ అడ్మినిస్ట్రేషన్ టు ది బ్రిటిష్ గవర్నమెంట్. అంతా దేనికోసం చేశారంటే ఈ కంపెనీస్ అన్ని అయితే భారతదేశం సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ మొత్తం రిపోర్ట్ ఎవరికి రిపోర్ట్ చేసేవారు? బ్రిటిష్ గవర్నమెంట్ కి ఈ రిపోర్ట్ చేయడం జరిగేది. ఓకేనా, క్లియర్ అండి? ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ. నెక్స్ట్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇక్కడ 4 స్టేట్మెంట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఓకేనా, 4 ఏమడిగాడు? విచ్ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఇందులో కరెక్ట్ ఏదని అడిగాడు. ఓకేనా, అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్, ఇందులో పైన స్టేట్మెంట్స్ ఏది కరెక్ట్ అని అడిగాడు. ఓకేనా, చూసుకుంటే కనుక ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్ ఆఫ్ 1858 was a response to the Indian rebellion of 1857. Sipai Mutti. And the East India Company lost all the administrative power after the Government of Indian Act 1858 and its Indian possessions and armed forces were taken over by the Crown. మనకి సిపాయి తిరుగుబాట్ల తర్వాత మొత్తం బ్రిటిష్ హ్యాండ్ ఓవర్ లేదండి. ఓకేనా, ఇంగ్లాండ్ క్రూన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హ్యాండ్ ఓవర్కి వెళ్ళిపోయింది. ఓకే, సో ఇది స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అండి. ఓకేనా, కరెక్ట్ స్టేట్మెంట్ ఇది. సెకండ్ స్టేట్మెంట్ చూసుకుంటే ది ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1907 మోర్లమింటో యాక్ట్. ఇక్కడ చూడండి 1907 కాదండి, మోర్లమింటో యాక్ట్ 1907 కాదు. ఇది చూసుకుంటే కనుక మోర్లమింటో యాక్ట్ 1909 అండి, 1909. ఓకేనా, మోర్లమింటో యాక్ట్ చెప్పండి 1909. ఇంట్రడ్యూస్డ్ సెపరేట్ ఎలక్టోరేట్స్ ఫర్ ముస్లిం ఇన్ ఇండియా. ఓకే, ఇక్కడ ఇది రాంగ్ అండి. ఇది స్టేట్మెంట్ 2 అనేది రాంగ్. ఇక్కడ 1907 అని ఇచ్చాడు కానీ 1909. నెక్స్ట్, మౌంటేజ్ చమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ ఆఫ్ 1919 ఇంట్రడ్యూస్డ్ ది సిస్టమ్ ఆఫ్ డయార్చీ ఇన్ ప్రొవిన్షియల్ గవర్నమెంట్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్. ఓకే, స్టేట్మెంట్ 3 ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్, ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్ 1935 ప్రొవైడెడ్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎన్ ఆల్ ఇండియా ఫెడరేషన్ అండ్ ఇంట్రడ్యూస్డ్ ప్రొవిన్షియల్ అటానమీ. ఇక్కడ స్టేట్మెంట్ 4 కూడా కరెక్టే. ఓకేనా, స్టేట్మెంట్ 4 కూడా కరెక్టే. ఇది మనకి ఏంటంటే 134 అనేవి కరెక్ట్ అండి. ఓకేనా, 134 అనేవి కరెక్ట్.
సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? ఇదే సేమ్ క్వశ్చన్ తెలుగులో ఇవ్వడం కూడా జరిగింది. ఓకేనా? తెలుగులో కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు చదవండి. ఓకేనా? 1858 నాటి భారత ప్రభుత్వం చట్టం అనేది 1857 నాటి భారత తిరుగుబాటుకు సిపాయి ముట్నీకు ప్రతిస్పందనగా వచ్చింది. ఈ చట్టం తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ తన పరిపాలన అధికారాలన్నింటినీ కోల్పోయింది మరియు దాని ఆధీనంలో ఉన్న భారతీయ ప్రాంతాల్లో సాయుధ దళాలు బ్రిటిష్ కిరీటం క్రోన్ ఆధీనంలోకి వచ్చాయి. ఓకేనా? ఇది మనకు సిపాయి ముట్ని చదివితే ఈ పాయింట్ క్లియర్ గా మనకు గుర్తుంటది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూడండి. 1907 నాటి భారత కౌన్సిల్ చట్టం మోర్లే మింటో చట్టం ఇది అనేది మనకి 1909 అండి. ఓకే, 1909. సో ఇక్కడ ఇది రాంగ్ ఇచ్చాడు. సో స్టేట్మెంట్ రాంగ్. ఓకే. నెక్స్ట్ 1909 నాటి మౌంటే చమ్స్ఫోర్డ్ సంస్కరణ ప్రాంతీయ ప్రభుత్వాల ద్వంద్వ పాలన దార్చి విధానాన్ని ప్రవేశపెట్టాయి. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1935 నాటి భారత ప్రభుత్వ చట్టం అఖిల భారత సమాఖ్య ఆల్ ఇండియా ఫెడరేషన్ ఏర్పాటుకు మరియు ప్రాంతీయ స్వయం ప్రతిపత్తికి ప్రావిన్షియల్ అటానమీ అవకాశం కల్పించింది. ఇది కూడా ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 1, 3, 4. ఓకేనా? క్లియర్? ఇక్కడ ఇంగ్లీష్ లో ఇవ్వడం జరిగింది అండ్ తెలుగులో ఇవ్వడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ వన్ చూసుకుంటే కొంచెం చూడండి. ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ది అపాయింట్మెంట్ ఆఫ్ ది స్టేట్ గవర్నర్స్ బై ది సెంటర్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ విచ్ కంట్రీ? భారతీయ రాజ్యాంగంలో కేంద్రం ద్వారా రాష్ట్ర గవర్నర్ నియామక విధానాన్ని ఏ దేశం నుండి గ్రహించారు అనేది అడుగుతున్నాడు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి కెనడా అండి. ఆప్షన్ సి కెనడా. ఓకేనా? క్లియర్? ది గవర్నర్ ఈజ్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్. సెంటర్ మీన్స్ ప్రెసిడెంట్. ఎక్కడండి? సెంటర్ అంటే ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. ఓకేనా? ఏ ఫెడరల్ ఫీచర్ అండ్ ఈజ్ ఇన్స్పైర్డ్ బై ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ కెనడా. ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ బారోస్ ది ఐడియల్స్ ఆఫ్ లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ ది రిపబ్లికన్ సిస్టమ్ ఫ్రమ్ ది ఫ్రాన్స్ నుంచి ఏమేమి తీసుకున్నారు? ఐడియల్స్ ఆఫ్ లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీ అండ్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ ది రిపబ్లికన్ సిస్టమ్. ఓకేనా? వాయిస్ క్లియర్ ఉంది కదా? నెక్స్ట్ జపాన్ నుంచి ఏం తీసుకున్నారు అనేది చూసుకుంటే కనుక జపాన్ నుంచి ఏమేమి తీసుకున్నారు? ది ప్రిన్సిపల్ ఆఫ్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. ప్రొసీజర్ established by law has been adopted from Japan in the Indian constitution. Okay. Next UK నుంచి ఏం తీసుకున్నారు ఏంటంటే provinces such as parliamentary system. ఏంటంటే ఫస్ట్ ది UK నుంచి ఏం తీసుకున్నారు? పార్లమెంటరీ సిస్టమ్. ఓకే, పార్లమెంటరీ సిస్టమ్. నెక్స్ట్ ఇది ఎక్కువ సార్లు మనకి ఎగ్జామ్లో అడిగాడు. రూల్ ఆఫ్ లా అనేది మనకి ఎక్కడ నుంచి తీసుకున్నారంటే యూకే నుంచి తీసుకున్నారు. నెక్స్ట్ లెజిస్లేటివ్ ప్రాసెస్. ఏంటండి? లెజిస్లేటివ్ ప్రాసెస్. నెక్స్ట్ సింగిల్ సిటిజన్షిప్. ఓకేనా? నెక్స్ట్ క్యాబినెట్ సిస్టమ్. ఓకేనా? రైటింగ్ అర్థం కావట్లేదు, కొంచెం చెప్పేటప్పుడు క్లియర్ వినండి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఏంటంటే క్యాబినెట్ సిస్టమ్. ఓకేనా? క్లియర్? అయితే ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ద కరెక్ట్ ఆన్సర్ కెనడా అండి. ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ కెనడా. నెక్స్ట్ వెన్ వాజ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అడాప్టెడ్? భారత రాజ్యాంగం ఎప్పుడు ఆమోదించబడింది? ఓకేనా? ఎప్పుడు ఆమోదించబడింది అనేది అడుగుతున్నాడు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 26 నవంబర్ 1949. ఓకేనా? అయితే ఇది కేమ్ ఇన్ టు ఫోర్స్ అనేది చూసుకుంటే కనుక రాజ్యాంగం అనేది ఎప్పుడు వచ్చిందంటే చూసుకుంటే కనుక జనవరి 26, 1950 అండి. 26, 1950. ఓకే. ఎస్టాబ్లిషింగ్ ఇండియా యాజ్ ఏ సోవరన్ అండ్ డెమోక్రటిక్ రిపబ్లిక్. ఓకేనా? అయితే మనకి ఇక్కడ ఒక చిన్న పాయింట్, కాన్స్టిట్యూషన్ డే అనేది ఎప్పుడు చూసుకుంటే 26 నవంబర్ అండి. 26 నవంబర్. ఓకేనా? 26 నవంబర్. క్లియర్? నెక్స్ట్ వన్ చూసుకుంటే ఆన్ విచ్ డేట్ వాజ్ ది ఫస్ట్ సెషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీ. ఓకేనా? భారత రాజ్యాంగ ముసాయిదాల కమిటీ మొదటి సమావేశం ఏ తేదీన జరిగింది అనేది అడుగుతున్నాడు. ఫస్ట్ సెషన్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ వాజ్ హెల్డ్ ఆన్ 9th December 1946. డేట్లు గుర్తుపెట్టుకోండి, ఇది ఆల్రెడీ ఎగ్జామ్ లో అడిగాడు ఎన్టీపీసీలో. ఓకేనా? 9th December 1946. It was held in the council chamber of Delhi and was presided over by Dr. Sachidananda Sinha. ఎవరండి? డాక్టర్ సచ్చిదానంద సిన్హా. క్లియర్? ఎక్కడ జరిగింది ఫస్ట్ సెషన్ అనేది? ఢిల్లీలో జరిగింది. దానికి ప్రెసిడెంట్ అంటే
లీడ్ చేసింది ఎవరు? కౌన్సిల్ ఛాంబర్ ఆఫ్ ఢిల్లీలో అయితే దాన్ని లీడ్ చేసింది ఎవరంటే డాక్టర్ సచ్చిదానంద సిన్హా అండి. క్లియర్? నెక్స్ట్ 7th కొంచెం చూసుకుంటే కనుక dash has been borrowed by the Indian Constitution from the Constitution of the US of America, United States of America. డాష్ ను భారత రాజ్యాంగం అమెరికా సంయుక్త రాష్ట్రాల రాజ్యాంగం నుండి గ్రహించబడింది అనేది అడుగుతున్నాడు. ఓకేనా? ఏంటి అనేది చూసుకుంటే కనుక ఆప్షన్ బి ఫండమెంటల్ రైట్స్ అండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఫండమెంటల్ రైట్స్. ఓకేనా? అయితే ఇక్కడ ద్విసభా విధానం అని ఉంది, బై క్యామరలిజం. ఇది ఎక్కడ నుంచి తీసుకున్నారంటే బ్రిటన్. ఓకేనా? బ్రిటన్ నుంచి తీసుకోవడం జరిగింది. ఓకేనా? ఇక్కడ ఆన్సర్ ప్రాథమిక హక్కులు. అయితే క్యాబినెట్ సిస్టమ్, మంత్రివర్గ విధానం అనేది ఎక్కడ నుంచి తీసుకుంటారు? పార్లమెంటరీ సిస్టమ్ ఎక్కడ నుంచి తీసుకుంటారు? ఇది కూడా బ్రిటన్ నుంచే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఫండమెంటల్ డ్యూటీస్ ఇది ఎక్కడ నుంచి తీసుకుంటే రష్యా అండి, యుఎస్ఎస్ఆర్. ఓకేనా? రష్యా నుంచి తీసుకోవడం జరిగింది. క్లియర్? నెక్స్ట్ దేర్ వర్ డాష్ ఇన్ ది డ్రాఫ్టింగ్ కమిటీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగ ముసాయిదాల కమిటీ ఎంతమంది సభ్యులు ఉన్నారు అనేది అడుగుతున్నాడు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి 7 మెంబర్స్ అండి. ఆప్షన్ డి 7 మెంబర్స్. అయితే డ్రాఫ్టింగ్ కమిటీకి సంబంధించిన చైర్మన్ ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకేనా? భీమ్రావ్ అంబేద్కర్. ఓకేనా? అయితే ఈ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ భీమ్రావ్ అంబేద్కర్ గారు. అయితే ఇది ఎప్పుడు ఫామ్ అయింది అంటే 29th ఆగస్ట్ 1947లో మనకి డ్రాఫ్టింగ్ కమిటీ అనేది ఫార్మేషన్ అనేది జరిగింది. అయితే ఈ 7 మెంబర్స్ అని అనుకున్నాం కదా, ద కరెక్ట్ ఆన్సర్ 7. 7 అని చెప్పాము. అయితే 7 ఎవరంటే చైర్మన్ ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ అండి. సెకండ్ పర్సన్ ఎవరు? అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. నెక్స్ట్ థర్డ్ వన్ ఎన్ గోపాలస్వామి అయ్యంగర్. నెక్స్ట్ కనియాల లాల్ మణిక్లాల్ మున్షి. నెక్స్ట్ సయ్యద్ మహమ్మద్ షాదుల్లా. నెక్స్ట్ ఎన్ మాధవరావు. ఓకే, ఆయన బిఎల్ మిత్రా జాయిన్ అయ్యాక బిఎల్ మిత్రా గారు తర్వాత జాయిన్ అయ్యారు. ఎన్ మాధవరావు గారు వెళ్ళిపోయాక బిఎల్ మిత్రా గారు ఆయన ప్లేస్ జాయిన్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ టిటి కృష్ణమాచారి. అయితే ఈయన ఎప్పుడు జాయిన్ అయ్యారంటే డిపి కైతాన్ ఆయన చనిపోయినాక టిటి కృష్ణమాచారి జాయిన్ అవ్వడం జరిగింది. ఓకేనా? ఇక్కడ ఆన్సర్ ఏంటంటే 7 మెంబర్స్ ఉంటారు. ఆ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అనేది బిఆర్ అంబేద్కర్ గారు. ఎప్పుడు డ్రాఫ్టింగ్ కమిటీ అనేది ఎప్పుడు ఫార్మేషన్ అంటే 29th ఆగస్ట్ 1947. క్లియర్ అక్కడికి? నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యావ్ బీన్ బారోడ్ ఫ్రమ్ ది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీస్? ఫండమెంటల్ రైట్స్ ఇప్పుడే మనం చెప్పుకున్నాం. ఓకే, అమెరికా. ఓకేనండి, అమెరికా. క్లియర్ అండి? అమెరికా నుంచి ఇంకేం తీసుకున్నామంటే జ్యుడిషియల్ రివ్యూ. ఏంటంటే జ్యుడిషియల్ రివ్యూ తీసుకున్నామండి. జ్యుడిషియల్ రివ్యూ, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ. ఏంటి? ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ. నెక్స్ట్ ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్. ఇది మీకు ఎవరికైనా ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆర్టికల్ తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకేనా? ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్. ది పోస్ట్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్ అండ్ ది రిమూవల్ ఆఫ్ ది జడ్జెస్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్. చూడండి ఏమేమి చెప్పారు, ఏమేమి తీసుకున్నామంటే జ్యుడిషియల్ రివ్యూ తీసుకున్నాం, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ తీసుకున్నాం, ఇంపీచ్మెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్ తీసుకున్నాం. నెక్స్ట్ పోస్ట్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ తీసుకున్నాం. నెక్స్ట్ రిమూవల్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్. రిమూవల్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ జడ్జెస్. క్లియర్ అండి? ఇవన్నీ మనం ఎక్కడ నుంచి తీసుకున్నామంటే యుఎస్ఏ. ఓకేనా? యుఎస్ఏ నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్ చూసుకుంటే హూ వాజ్ ది టెంపరరీ ప్రెసిడెంట్ ఆఫ్ ది ఫస్ట్ మీటింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ వాజ్ హెల్డ్ ఇన్ 9th December 1946. మనము ఇంకా డిస్కస్ చేసుకున్నాం. 1946 December 9th జరిగిన రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం తాత్కాలిక అధ్యక్షుడు ఎవరు వ్యవహరించారు? ఓకే, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఫస్ట్ మీటింగ్ ఆల్రెడీ ఎక్కడ చెప్పుకున్నాం, ఢిల్లీలో జరిగిందని చెప్పుకున్నాం. ఎవరు దీనికి ప్రెసిడెంట్ గా, తాత్కాలిక ప్రెసిడెంట్ గా ఎవరున్నారంటే సచ్చిదానంద సిన్హా. ఓకేనా? క్లియర్? అయితే మనకి నెక్స్ట్ ఎవరు వచ్చారంటే 11th December 1946 నుంచి మనకి పెర్మనెంట్ ప్రెసిడెంట్ గా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు డ్రాఫ్టింగ్. ఓకేనా? కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మనకి ఇప్పుడు ఎవరు వచ్చారంటే అధ్యక్షుడుగా 11th December 1946 నుంచి ఎవరు వచ్చారంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అండి. ఓకేనా? రాజేంద్ర ప్రసాద్. క్లియర్ అండి? నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్
ఇన్కరెక్ట్ రిగార్డింగ్ ది ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకేనా. అయితే ఇక్కడ ఏం చెప్పాడు, కొన్ని స్టేట్మెంట్స్ అనేవి ఇచ్చాడు, అది చూద్దాం. ఓకే, అందులో ఏం రాంగ్ ఇన్కరెక్ట్ అని అన్నాడు, అందులో తప్పైనవి ఏంటనేది మనం చెప్పాలి. ఓకే. ది కాన్స్టిట్యూషన్ ఎంపవర్స్ ది ప్రైమ్ మినిస్టర్స్ టు డిక్లేర్ 3 టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీస్. ప్రైమ్ మినిస్టర్ 3 టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీ అనేది డిక్లేర్ చేయొచ్చా, చేయకూడదు. సో స్టేట్మెంట్ 1 ఇస్ రాంగ్. స్టేట్మెంట్ 1 ఇస్ రాంగ్. ఓకేనా. ఎందుకంటే ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డస్ నాట్ గివ్ ది పవర్ టు డిక్లేర్ ది ఎమర్జెన్సీ టు ది ప్రైమ్ మినిస్టర్. దిస్ పవర్ లైస్ విత్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇది మనకి ఎవరి చేతిలో ఉంటుందంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేతుల మీద ఉంటుందండి. ఓకేనా. ప్రైమ్ మినిస్టర్ చేతిలో ఉండదు. ఎమర్జెన్సీ అని డిక్లేర్ చేయాల్సింది ఎవరు, ప్రెసిడెంట్. ఓకే. సో ఆప్షన్ 1 is wrong. Next, reservation policy is for the upliftment of the deprived sections of the society. ఓకేనా. తెలుగులో చూడండి, రిజర్వేషన్ విధానం సమాజంలోని వెనుకబడిన వర్గాల అభ్యున్నతిని కోసం ఉద్దేశించబడింది. సో ఆప్షన్ బి ఇస్ ద స్టేట్మెంట్ బి ఇస్ ద కరెక్ట్ అండి. ఓకే. నెక్స్ట్, ది సుప్రీం కోర్ట్ హ్యాస్ నో పవర్ ఆఫ్ జుడిషియల్ రివ్యూ. తప్పండి అది. ఓకేనా. సెవరల్ ఆర్టికల్స్ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇండైరెక్ట్లీ గివ్ ది సుప్రీం కోర్ట్ ది పవర్ ఆఫ్ జుడిషియల్ రివ్యూ. పవర్ ఆఫ్ జుడిషియల్ రివ్యూ. సో ఇక్కడ నో అన్నాడు, సో నో కాదు. సో ఇది కూడా రాంగ్ అండి. మనకి ఎన్నో ఆర్టికల్స్ చెప్తున్నాయి ఇండైరెక్ట్ గివ్ ది సుప్రీం కోర్ట్ ది పవర్ ఆఫ్ జుడిషియల్ రివ్యూ అలాంగ్ ఇట్ టు స్ట్రైక్ డౌన్ లాస్ దట్ వైలేట్ ది కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ వైలేట్ అయితే దాన్ని స్ట్రైక్ డౌన్ చేయాల్సిన అధికారం జుడిషియల్ రివ్యూ ఎవరికి ఉందంటే సుప్రీం కోర్టు మాత్రమే ఉంది. ఓకేనా. సో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. నెక్స్ట్, ది కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఫర్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఏమన్నా రాజ్యాంగ సార్వత్రిక వయోజన ఓటు హక్కును కల్పిస్తుంది. ఇది స్టేట్మెంట్ కరెక్ట్ అండి. సో మనకి తప్పు అయినవి ఏమని అడిగాడు. ఓకేనా. క్రింది వాటి తప్పు అని అడిగాడు. మనకి ఏంటంటే తప్పు 1 and 3 తప్పండి. ఓకేనా. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్ అండి. నెక్స్ట్ కొంచెం చూసుకుంటే కనుక ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రికగ్నైజెస్ యాజ్. భారత రాజ్యాంగంగా గుర్తిస్తుంది. ఏంటి, దేన్ని గుర్తిస్తుంది. ఓకేనా. దేన్ని గుర్తిస్తుంది అనేది అడుగుతున్నాడు. ఓకేనా. రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ మైనారిటీస్, మత మరియు భాషపరమైన మైనారిటీలు. ఓకేనా. అయితే ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ రికగ్నైజ్ రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ మైనారిటీస్ అండ్ ప్రొటెక్ట్ దియర్ రైట్స్ విచ్ ఆర్ గ్యారంటెడ్ అండర్ ఆర్టికల్ 29 అండ్ 30. ఆర్టికల్ 29 అండ్ 30. అయితే ఆర్టికల్ 29 ఏం చెప్తుందంటే, ఆర్టికల్ 29 గివ్స్ ది రైట్ టు రిలీజియస్ ఆర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ టు ప్రిజర్వ్ దేర్ డిస్టింక్ట్ కల్చర్ అండ్ లాంగ్వేజ్ అండ్ స్క్రిప్ట్. ఓకేనండి. ఏమేమి తెలియజేస్తుంది, మైనారిటీకి సంబంధించిన కల్చర్ లాంగ్వేజ్ అన్ని చెప్తుంది. అయితే ఆర్టికల్ 30 ఏం చెప్తుంది, దేని ప్రొవైడ్ చేస్తుంది, ప్రొవైడ్ ది రైట్ టు రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ మైనారిటీస్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చు అనేసి దాన్ని ఆ రైట్ ని ప్రొవైడ్ చేస్తుందండి. ఓకేనా. క్లియరా. నెక్స్ట్, ఇక్కడ ఆన్సర్ ఏంటండి, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, the sword secular was added in the preamble of the Indian Constitution by. దేని చూసి సెక్యులర్ అనే వర్డ్ ని, ఓకే, లౌకిక అనే పదాన్ని మనకి రాజ్యాంగంలో ఏర్పాటు రాజ్యాంగ పీఠికలో ఓకే ప్రియంబుల్లో చేర్చబడింది అనేది అడుగుతున్నాడు. ద సెక్యులర్ వాజ్ యాడెడ్ ది ప్రియంబుల్ బై ది 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1976. దాంతో పాటుగా ది సోషలిస్ట్ అండ్ ఇంటిగ్రిటీ వర్ ఆల్సో యాడెడ్ ది ప్రియంబుల్ ఆఫ్ ది దిస్ అమెండ్మెంట్. ఓకే. దీంతో సెక్యులర్ అనే వర్డ్ తో పాటుగా మనకి ఏమేమి యాడ్ చేశారంటే సోషలిస్ట్ అండ్ ఇంటిగ్రిటీ కూడా యాడ్ చేయడం జరిగిందండి. ఓకేనా. సోషలిస్ట్ మరియు ఇంటిగ్రిటీ కూడా యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్. ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అడిగాడు. చూడండి, ఇక్కడ ది ప్రియంబుల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ బేస్డ్ ఆన్ ది ఆబ్జెక్టివ్ రెజల్యూషన్. ఇది స్టేట్మెంట్ కరెక్ట్ అండి. ఓకే. నెక్స్ట్, ది ప్రియంబుల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ అడాప్టెడ్ బై ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆన్ 22nd January 1947. 22nd January 1947. ఓకేనా. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే బోత్ ఏ అండ్ బి కరెక్ట్ అండి. బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. ఏమంటున్నాడు ఇక్కడ తెలుగులో కూడా చూడండి, భారత రాజ్యాంగం ప్రవేశిక లక్ష్యాల తీర్మానం ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ ఆధారంగా రూపొందించబడింది. ఇది రైట్ అండి. నెక్స్ట్, భారత రాజ్యాంగ ప్రవేశికను రాజ్యాంగ పరిషత్ 1947 January 22 ఆమోదించబడింది అంటే ఇది కూడా రైటే. సో బోత్ ఏ అండ్ బి కరెక్ట్ అండి. బోత్ ఏ అండ్ బి కరెక్ట్. ఓకే. నెక్స్ట్, అకార్డింగ్ టు ది preamble of the Indian Constitution, India is a country having which of the following nature and characteristics. భారత రాజ్యాంగ పీఠిక ప్రకారం భారతదేశం కింది వాటిలో ఏ స్వభావం లక్షణాలను కలిగిన దేశం అనేది అడుగుతున్నాడు. ఓకేనా. దీని ఆన్సర్ ఏంటంటే పవర్ ఇన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్. సార్వభౌమ సామ్యవాద లౌకిక
ప్రజాస్వామ్య గణతంత్రం. ఓకే, ఏమంటే అకార్డింగ్ టు ప్రియంబుల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియా ఇస్ కంట్రీ హ్యావింగ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నేచర్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నేచర్ అడిగాడు. ఓకే, పైన ఇచ్చిన రెండు స్టేట్మెంట్స్ కూడా సేమ్ ఇచ్చి ఇవ్వడం జరిగింది. ఇక్కడ సావరెన్ కాదండి, ఈ సావరెన్ ప్లేస్ ఇంటిగ్రిటీ అనేది ఉంటుందండి. ఓకే, ఇంటిగ్రిటీ అనేది ఉండడం జరిగింది. ఓకే, ఇంటిగ్రిటీ. సో ఆప్షన్ 2, స్టేట్మెంట్ 2 ఇస్ ద కరెక్ట్ అండి. ఓకే, ఇక్కడ సావరెన్ కాదు, ఇంటిగ్రిటీ. ఇది ఎందుకు కాదంటే ఇంటిగ్రిటీ అనేది మనకి 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ లో యాడ్ చేయడం జరిగింది 1976. ఓకేనా, 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. ఓకేనా, క్లియర్ అండి. ఇది ఇక్కడ ఓన్లీ 2 ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఏంటంటే కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ఆర్టికల్ 3 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఓకేనా, ఇక్కడ తెలుగులో కూడా ఇవ్వడం జరిగింది. భారత రాజ్యాంగంలోని 3 అధికరణకు సంబంధించిన ఈ క్రింది అంశాలను పరిశీలించండి. ఓకే, ఆర్టికల్ 3 అనేది ఇప్పుడు ప్రెసెంట్ ఎగ్జామ్స్ లో ఎన్టీపీసీ లో ఆల్రెడీ 2-3 టైమ్స్ అనేది సేమ్ ఆర్టికల్ అడిగాడు. ఓకేనా, ఎందుకు అడిగాడంటే మనకి కేరళ అనే స్టేట్ ని కేరళం అని చేంజ్ చేశారండి. కేరళం అనేది చేంజ్ చేశారు. ఎందుకు చేంజ్ చేశారంటే అండర్ ది ఆర్టికల్ ఎలా చేంజ్ చేశారు, ఎవరు నచ్చిన వాళ్ళు చేంజ్ చేయొచ్చు అంటే చేయొచ్చు. ఎలా, మన కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చిన అధికారం అది. ఏంటంటే ఆర్టికల్ 3 ఏం చెప్తుంది, పార్లమెంట్ మే బి లా చేంజ్ ది నేమ్ ఆఫ్ దిస్ స్టేట్. పార్లమెంట్ మే బై లా చేంజ్ ది నేమ్ ఆఫ్ ది స్టేట్. ఇక్కడ ఆప్షన్ 4 కూడా ఇచ్చాడు. స్టేట్మెంట్ చూడండి, ఇదే ఏమి ఇచ్చాడు తెలుగులో చూడండి. పార్లమెంట్ చట్టం ద్వారా ఒక రాష్ట్ర పేరును మార్చవచ్చు అనేది మనకి ఏం చెప్తుందంటే ఆర్టికల్ 3 అనేది చెప్తుంది. ఆర్టికల్ 3 అనేది చెప్తుంది. ఓకే, ఇక్కడ ఆర్టికల్ 3 అనేది చూసి మనకి ఆన్సర్ అనేది చెప్పమన్నా. ఇది మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి. పార్లమెంట్ మే బి లా ఫార్మ్ ఏ న్యూ స్టేట్ బై సెపరేటింగ్ టెరిటరీ ఫ్రమ్ స్టేట్ ఆర్ బై కంబైనింగ్ 2 or more స్టేట్స్ ఆర్ పార్ట్ ఆఫ్ స్టేట్స్ ఆర్ బై యాడింగ్ టెరిటరీ టు ఎనీ పార్ట్ ఆఫ్ స్టేట్. క్లియర్ గా స్టెప్ బై స్టెప్ మీరు అర్థం చేసుకోండి. ఓకేనా, ఒక రాష్ట్రం నుండి కొంత భూభాగాన్ని వేరు చేయడం ద్వారా లేదా 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలను లేదా రాష్ట్రాల భాగాలను కలపడం ద్వారా లేదా ఏదైనా రాష్ట్రంలోని ఒక భాగాన్ని కొంత భూభాగాన్ని చేర్చడం ద్వారా పార్లమెంట్ చట్టం ద్వారా ఒక కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయవచ్చు అనేది మనకి ఆర్టికల్ 3 అనేది చెప్పడం జరుగుతుంది. అధికరణ 3 అనేది చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఆప్షన్ 2, పార్లమెంట్ చట్టం ద్వారా ఒక రాష్ట్రం వైశాల్యం తగ్గించవచ్చు. ఇది కూడా ఆర్టికల్ 3 అనేది మనకి చెప్తుందండి. ఓకేనా, నెక్స్ట్ పార్లమెంట్ చట్టం ద్వారా ఒక రాష్ట్రం సరిహద్దులను మార్చవచ్చు. ఇది కూడా మనకి ఆర్టికల్ 3 అనేది చెప్తుంది. నెక్స్ట్ పార్లమెంట్ చట్టం ద్వారా ఒక రాష్ట్రం పేరును మార్చవచ్చు. ఆల్రెడీ చెప్పాను కదా, కేరళం చేంజ్ చేశారని. సో ఆప్షన్ 1, 2, 3, 4 కరెక్ట్ అండి. ఆప్షన్స్ 1, 2, 3, 4 కరెక్ట్. క్లియర్. నెక్స్ట్ ఇది ఆర్టికల్ 3 మనకి ఏం చెప్తుందండి, ఆర్టికల్ 3 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ గివ్స్ ది పార్లమెంట్ వైడ్ పవర్స్ టు రికగ్నైజ్ స్టేట్స్ అండర్ దిస్ యాక్ట్. అండర్ దిస్ ఆర్టికల్ చూసుకుంటే కనుక క్రియేషన్ ఆఫ్ న్యూ స్టేట్ బై సెపరేటింగ్ ఆర్ మెర్జింగ్ ఏరియాస్. ఒక రాష్ట్రం అనేది క్రియేట్ చేయొచ్చు. ఎలా, దాన్ని ఒక ఏరియాని సపరేట్ చేసేనే మనం కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. లేదా మెర్జింగ్, కొన్ని రాష్ట్రాలను 2 లేదా 3 రాష్ట్రాలను కలిపి ఒక రాష్ట్రంగా మనం మెర్జింగ్ అనేది చేయొచ్చు. లేదా రెడ్యూసింగ్ ది ఏరియా ఆఫ్ ది స్టేట్, కొంత ఏరియాని తగ్గించుకొని రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. చేంజ్ ఇన్ ది బౌండరీస్ ఆఫ్ ది స్టేట్, బౌండరీస్ అనేవి చేంజ్ చేసుకుంటే రెడ్యూసింగ్ చేయడం అనేది సపరేట్ ఏదైనా ఒక ఏరియాని తగ్గించడం అనేది జరుగుతుంది. అదొక కారణం అండి. కానీ చేంజింగ్ ది నేమ్ ఆఫ్ ది స్టేట్. ఓకేనా, చేంజింగ్ ది నేమ్ ఆఫ్ స్టేట్. ఇక్కడ చూసుకుంటే ఫర్ ది చేంజెస్ ది ప్రెసిడెంట్ సీక్స్ ది ఒపీనియన్ ఆఫ్ ది కన్సర్న్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఎవరైనా ఇచ్చినట్టు వాళ్ళు చేంజ్ చేయడం కావదండి. ఓకేనా, ది ప్రెసిడెంట్ సీక్స్ ది ఒపీనియన్ ఆఫ్ ది కన్సర్న్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఒపీనియన్ చూసుకుని ప్రెసిడెంట్ అనేది దీన్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఓకే, ఆల్దో దిస్ ఒపీనియన్ ఈజ్ నాట్ బైండింగ్. ఓకేనా, చూడండి పాయింట్ ఇంపార్టెంట్. ఆల్దో దిస్ ఒపీనియన్ ఈజ్ నాట్ బైండింగ్. ఓకే, ఈజ్ నాట్ బైండింగ్. క్లియర్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ టాక్స్ అబౌట్ సిటిజన్షిప్ అనేది ఎన్నో పార్ట్ అంటే పార్ట్ 2 కింద వస్తుందండి. పార్ట్ 2 కింద వస్తుంది. ఆర్టికల్ చూసుకుంటే ఆర్టికల్ 5 to 11. సిటిజన్షిప్ అనేది 5 to 11. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కనుక వెన్ వర్ ప్రొవిజన్స్ రిగార్డింగ్ సిటిజన్షిప్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగంలోని పౌరసత్వాన్ని సిటిజన్షిప్ సంబంధించిన నిబంధనలు ఎప్పుడు అమలులోకి వచ్చాయి అనేది అడుగుతున్నాడు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ 26 November 1949. 26 November 1949. ఓకేనా, ఏంటంటే ఆర్టికల్ 5, 6, 7, 8, 9 also came into force on the same day. Some other provisions of the Constitution of India also came into force on November 26, 1946. Okay, including provisions related to election and temporary parliament. Okay, clear అండి. నెక్స్ట్ what will happen
an Indian citizen voluntarily becomes a citizen of another country. ఒక భారతీయ పౌరుడు స్వచ్ఛందంగా మరొక దేశ పౌరసత్వాన్ని స్వీకరిస్తే ఏమవుతుంది అన్నది అడుగుతున్నాడు. ఏంటంటే ఈజ్ ఇండియన్ సిటిజన్షిప్ విల్ ఆటోమేటిక్లీ ఎండ్. ఓకే, భారతీయ పౌరసత్వ స్వయంచాలకంగా రద్దవుతుంది, ఆటోమేటిక్ గా రద్దవుతుంది అనేది చెప్తున్నాడు. ఓకేనా, అకార్డింగ్ టు సెక్షన్ 9 అండి. ఏంటండి ఇది దేని ప్రకారం అంటే అకార్డింగ్ టు సెక్షన్ 9 ఆఫ్ ది ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్ 1955. సిటిజన్షిప్ యాక్ట్ 1955. ఓకేనా, if an Indian citizen voluntarily acquires the citizen of another country, his Indian citizenship automatically cease end అవుతుంది. ఓకేనా, సీజ్ అవుతుంది. క్లియరా? దిస్ ప్రొవిజన్ ఈజ్ బేస్డ్ ఆన్ ది ప్రిన్సిపల్ దట్ ఇండియా డస్ నాట్ అలౌ డ్యూయల్ సిటిజన్షిప్. ఇండియా అనేది డ్యూయల్ సిటిజన్షిప్ ని నాట్ యాక్సెప్ట్ అనేది చేయదు. ఓకే, డ్యూయల్ సిటిజన్షిప్ ని యాక్సెప్ట్ చేయదు. క్లియరా? నెక్స్ట్, which article of the Indian Constitution empowers the Parliament to regulate the right to citizenship by law? The correct answer is option A, 11. Article 11. Article 11 gives the Indian Parliament to exclusive power to make laws related to citizenship. Okay, last citizenship. ఏం చెప్తుంది? ఇండియన్ పార్లమెంట్ ది ఎక్స్క్లూసివ్ పవర్ టు మేక్ లాస్ రిలేటెడ్ టు సిటిజన్షిప్. ఓకేనా, ఆర్టికల్ 11 చెప్తుంది. క్లియర్? నెక్స్ట్, ఆర్టికల్ 21 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్. ఆర్టికల్ 21 అనేది ఏం చెప్తుంది అనేది అడుగుతున్నాడు. ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. క్లియర్? నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ యాజ్ ఏ ఫండమెంటల్ రైట్ బై సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా విచ్ ఈస్ నాట్ implicitly mentioned as a fundamental right in the Constitution of India? భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుగా స్పష్టంగా పేర్కొనబడినప్పటికీ భారత సర్వోన్నత న్యాయస్థానం దేనిని ప్రాథమిక హక్కుగా గుర్తించింది అనేది అడుగుతున్నాడు. ద కరెక్ట్ ఆన్సర్ రైట్ టు ప్రైవసీ. ఓకేనా, ద రైట్ టు ప్రైవసీ వాజ్ డిక్లేర్డ్ ఏ ఫండమెంటల్ రైట్ బై ది సుప్రీం కోర్ట్ ఇన్ 2017 లో ఇది రైట్ టు ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్ అని సుప్రీం కోర్టు డిక్లేర్ చేయడం జరిగింది. ఇన్ ది కేఎస్ పుట్టస్వామి కేస్. ఎవరు కేసులు అండి? కేఎస్ పుట్టస్వామి కేస్. ఓకేనా, క్లియర్? అండర్ ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్ ఇంప్లిసిట్లీ మెన్షన్డ్ యాజ్ ఎ ఫండమెంటల్ రైట్ ఇన్ ది కాన్స్టిట్యూషన్. ఇది ఎగ్జాక్ట్ గా మనకి రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుగా ఇది లేనప్పటికీ, ఓకేనా, స్పష్టంగా లేనప్పటికీ మనకి సుప్రీం కోర్ట్ అనేది డిక్లేర్ చేయడం జరిగింది. ఏమని డిక్లేర్ చేయడం జరిగింది? రైట్ టు ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్ అనేది డిక్లేర్ చేయడం జరిగింది. క్లియర్? అండర్ ఇది ఎప్పుడు చేసిందంటే 2017 ఇన్ ది కేఎస్ పుట్టస్వామి కేస్. ఓకేనా, నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ రైట్? భారత రాజ్యాంగంలోని ఈ క్రింది అధికారంలో ఏవి సాంస్కృతిక మరియు విద్యాపరమైన హక్కులకు సంబంధించినవి అనేది అడుగుతున్నాడు. ఆర్టికల్ 29 అండ్ 30 అండి. ఆర్టికల్ 29 అండ్ 30. ఆర్టికల్ 29 ఏం చెప్తుంది? రైట్ టు మైనారిటీస్ టు ప్రిజర్వ్ దేర్ లాంగ్వేజెస్, స్క్రిప్ట్ ఆర్ కల్చర్. రైట్ టు మైనారిటీస్ టు ప్రిజర్వ్ దేర్ లాంగ్వేజ్, స్క్రిప్ట్ ఆర్ కల్చర్. నెక్స్ట్, ఆర్టికల్ 30 ఏం చెప్తుంది? గివ్ ది రైట్ టు రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ మైనారిటీస్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్ట్రేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ దేర్ చాయిస్. ఓకేనా, క్లియర్ అండి? ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, 24 ఏంటండి? Which article of the Indian Constitution describes the modalities and importance of free and compulsory education for children between 6 to 14 years of the age in India under the right of children to free and compulsory education act or right to education act? ఇది ఏ ఆర్టికల్ సంబంధించింది? పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టం కింద, ఈ చట్టం కింద 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ విద్యకు సంబంధించిన విధానాలు మరియు ప్రాముఖ్యతను భారత రాజ్యాంగంలోని ఏ అధికారం వివరిస్తుంది అనేది అడుగుతున్నా. డైరెక్ట్ క్వశ్చన్ అండి ఇది. ఓకేనా, ఏంటంటే ఆర్టికల్ 21A. ఆర్టికల్ 21A ఏం చెప్తుంది? ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాడెడ్. ఇది ఆర్టికల్ 21A అనేది ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేశారంటే 86 అండి. 86 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2002. This article provides the fundamental rights to free and compulsory education to all children between 6 to 14 years of the age. ఏమని చెప్తుంది?
రైట్ టు చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009. ఓకే, 2009 ఇది యాక్ట్ అండి. ఓకే, విచ్ కేమ్ ఇన్ టు ఫోర్స్ April 1st, 2010. ఓకేనా, క్లియర్ అండి. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అని చెప్తుంది 2010 అని చెప్తారు. ఓకే, నార్మల్ 2009 అని చెప్తారండి. ఇది మనకి బయటకు ఎప్పుడు వచ్చిందంటే 2010 నుంచి వచ్చింది. క్లియర్. నెక్స్ట్, అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాక్సెస్ టు ఇంటర్నెట్ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రకారం ఇంటర్నెట్ వినియోగం ప్రాథమిక హక్కుగా మారింది? ఇంటర్నెట్ వినియోగం కూడా మనకు ఒక ప్రాథమిక హక్కు అని చెప్తుంది కాన్స్టిట్యూషన్. అయితే అది ఏ ఆర్టికల్ అనేది మనకి అడుగుతున్నాడు. ఓకేనా, రైట్ టు లైఫ్ ఇన్ ది డిజిటల్ ఏజ్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆర్టికల్ 19. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే యాక్సెస్ టు ది ఇంటర్నెట్ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్ అనేది అండర్ ఆర్టికల్ క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఏ అండి. సబ్ క్లాజ్ ఏ, ఇది మనకి ఈ ఆర్టికల్ అనేది మనకి చెప్తుందండి. ఆర్టికల్ 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఏ. ఓకేనా, రైట్ టు లైఫ్ ఇన్ ది డిజిటల్ ఏజ్. క్లియర్. ఇది ఎప్పటి నుంచి అంటే జనవరి 2020. ది సుప్రీం కోర్ట్ ఇన్ ది కేస్ ఆఫ్ అనురాధ భాషిన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ ఇంటర్ప్రెటెడ్. ఓకే, ఎవరండి? కేస్ ఆఫ్ అనురాధ భాషిన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్. ఓకేనా, మనకి ఇక్కడ కొన్ని కేసెస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. క్లియర్ గా స్కిప్ చేయకుండా చూడండి. క్లియర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొహిబిట్స్ హ్యూమన్ ట్రాఫికింగ్ అడుగుతున్నాడు. ఓకేనా, ఆన్సర్ ఏంటంటే ఆర్టికల్ 23. ఆర్టికల్ 23 ఏం చెప్తుందంటే భారత రాజ్యాంగంలోని కింది అధికారంలో ఏది మానవ అక్రమ రవాణాను నిషేధిస్తుంది అనేది అడుగుతున్నాడు. ఆర్టికల్ 23 అని చెప్తున్నా. అయితే ఆర్టికల్ 23 ఏం చెప్తుంది? ఆర్టికల్ 23 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొహిబిట్స్ హ్యూమన్ ట్రాఫికింగ్, ఫోర్స్డ్ లేబర్ అండ్ అదర్ సిమిలర్ ప్రాక్టీసెస్. దిస్ ఆర్టికల్ కమ్స్ అండర్ ఫండమెంటల్ రైట్స్ అని చెప్తున్నాడు. ఓకేనా, అయితే ఇక్కడ మనము ఆర్టికల్ 24 అని ఇచ్చాడు. అధికరణ 24 ఏంటంటే ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ బిలో ది ఏజ్ ఆఫ్ 14. ఈ 14 అంటే చైల్డ్ లేబర్. ఈయన ఎక్కడ వర్క్ చేస్తారంటే మైన్స్ లో, ఫ్యాక్టరీస్ లో వర్క్ చేయడం జరుగుతుంది. ఓకేనా, హజార్డ్స్ జాబ్. ఓకే, డేంజరస్ జాబ్. సో ఇది ప్రొహిబిషన్ అనేది ఉంది. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 21 ఏం చెప్తుంది? ప్రొటెక్ట్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఓకే, ప్రొటెక్ట్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. నెక్స్ట్ ఆర్టికల్, ఇది మన కరెక్ట్ ఆన్సర్. ఆర్టికల్ 19 ఏం చెప్తుంది? గ్యారంటీ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ లైక్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఎక్స్ప్రెషన్, అసోసియేషన్. ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఎక్స్ప్రెషన్ అండ్ అసోసియేషన్ ఎట్సెట్రా. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ 27th క్వశ్చన్ అనేది మనం చూసుకుంటే కనుక 27 చూడండి. ఆర్టికల్ 23. ఓకే సారీ, ఇక్కడ మనం ఆర్టికల్ 23, 24, 21, 19 అనేది మనం ఇక్కడ ఆల్రెడీ చెప్పిస్తాను. తర్వాత ఇక్కడ మీకు పీడిఎఫ్ లో కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా, కావాలంటే ఒకసారి మీరు చదువుకోండి. క్లియర్. ఇక్కడ 27th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆర్ నాట్ ఏ నాన్ జస్టిసబుల్ రైట్. ఇన్ని వాటిలో ఏది న్యాయస్థానం ద్వారా అమలు చేయలేని హక్కు అనేది అడుగుతున్నాడు. అయితే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఏమిచ్చాడు? రైట్ టు వర్క్ అనేది ఒకటి ఇచ్చాడు. నెక్స్ట్ ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ అని ఇచ్చాడు. నెక్స్ట్ రైట్ టు ఎడ్యుకేషన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ ఆప్షన్ డి ఓన్లీ 3 అండి. రైట్ ఎడ్యుకేషన్ కింద మనం నాట్ జస్టిసబుల్ రైట్. ఓకేనా, రైట్ టు ఎడ్యుకేషన్ అనేది క్లియర్. ఇది రైట్ టు ఎడ్యుకేషన్ అనేది జస్టిసబుల్ ఇప్పుడు అండర్ 14 ఇయర్స్ వరకు. ఓకేనా, 5 to అండర్ 14 ఇయర్స్ వరకే ఇది జస్టిసబుల్ అవుతుంది. ఓకేనా, కొంచెం చూసుకోండి. అట్ ది ఏజ్ ఆఫ్ 14 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకి మనం ఎడ్యుకేషన్ అనేది రైట్ ఎడ్యుకేషన్ కింద వస్తుంది. కానీ రైట్ ఎడ్యుకేషన్ అందరి కింద రాగలదంటే ఇది నాన్ జస్టిసబుల్ అండి. క్లియర్. నెక్స్ట్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డైరెక్ట్స్ ది స్టేట్ టు సెటిల్ ఇంటర్నేషనల్. ఇక్కడ చూడండి ఏమన్నాడు? నాన్ జస్టిసబుల్ రైట్స్. దీస్ ద రైట్స్ విచ్ కెనాట్ బి లీగల్ ఎన్ఫోర్సెస్ ఇన్ ది కోర్ట్, దట్ ఈస్ నాన్ జ్యుడిషియల్ రెమెడీ ఈజ్ అవైలబుల్ ఫర్ దేర్ వయోలేషన్. Okay, these are contained in the directive principle DPSP, directive principle of state policy, such as right to work and equal pay for equal work, which are guiding for the state but not binding. Okay, guiding for the state but not binding. ఏమన్నాడు? రైట్ టు వర్క్ అండ్ మరియు ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ అనేది మనకి డిపిఎస్పి తెలియజేస్తుందండి. డిపిఎస్పి అనేది
తెలియజేస్తుంది. ఓకే, బట్ నాట్ జస్టిసబుల్ అంటే రైట్ ఎడ్యుకేషన్ అనేది నాట్ జస్టిస్. ఓకేనా, ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3. నెక్స్ట్ మనం చూసుకుంటే విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డైరెక్ట్స్ ది స్టేట్స్ సెటిల్మెంట్ ఇంటర్నేషనల్ డిస్ప్యూట్స్ బై ఆర్బిట్రేషన్. అంతర్జాతీయ వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ రాష్ట్రంలో నిర్దేశిస్తుంది అనేది అడుగుతున్నాడు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ 51D అండి, 51D. ఓకే, 51D, ఆర్టికల్ 51D ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డైరెక్ట్స్ ది స్టేట్స్ టు సెటిల్ ఇంటర్నేషనల్ డిస్ప్యూట్స్ త్రూ ఆర్బిట్రేషన్. ఓకే, వివాదాలు. దిస్ ఆర్టికల్ కమ్స్ అండర్ ది డిపిఎస్పి. ఇది ఏ పార్ట్ అంటే పార్ట్ 4 కింద వస్తుందండి, పార్ట్ 4 కింద వస్తుంది. ఆర్టికల్స్ డిపిఎస్పి సంబంధించి ఆర్టికల్స్ చూసుకుంటే కనుక 36 to 51. అయితే డిపిఎస్పి అనేది మనకి ఏ కంట్రీ నుంచి తీసుకుంటుంటే ఐర్లాండ్ అండి. ఓకే, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏ కంట్రీ నుంచి తీసుకుంటే ఐర్లాండ్. క్లియరా? నెక్స్ట్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డైరెక్ట్స్ ది స్టేట్స్ టు మేక్ ప్రొవిజన్ ఫర్ పబ్లిక్ అసిస్టెన్స్ ఇన్ కేస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. నిరుద్యోగ పరిస్థితులలో ప్రజలకు సహాయం అందించేందుకు ఏర్పాటు చేయాలని భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం రాష్ట్రాలను నిర్దేశిస్తుంది అని అడుగుతున్నాడు. ఆర్టికల్ 41 అండి, ఆర్టికల్ 41. డైరెక్ట్ ది స్టేట్ కమ్స్ అండర్ ది డిపిఎస్పి టు మేక్ ప్రొవిజన్ ఫర్ పబ్లిక్ అసిస్టెన్స్ ఇన్ కేస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, ఓల్డ్ ఏజ్, సిక్నెస్ అండ్ డిజబిలిటీ. ఓకే, ఆర్టికల్ 42 ఏం చెప్తుందంటే ఆర్టికల్ 42 డీల్స్ విత్ జస్ట్ అండ్ హ్యూమనీ కండిషన్స్ ఆఫ్ వర్క్ అండ్ మెటర్నిటీ రిలీఫ్. ఆర్టికల్ 39 ఏం చెప్తుందంటే డీల్స్ విత్ ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ అండ్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్. నెక్స్ట్, ఆర్టికల్ 40 ఏం చెప్తుందంటే డీల్స్ విత్ ది ఆర్గనైజేషన్ ఆఫ్ విలేజ్ పంచాయతీ. ఆర్గనైజేషన్ ఆఫ్ విలేజ్ పంచాయతీ. ఓకేనా, విలేజ్ పంచాయతీ. క్లియర్ అండి? నెక్స్ట్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ describes the direction to the state to secure a social under the order for promoting the welfare of the people. ప్రజల సంక్షేమాన్ని పెంపొందించేలా సామాజిక వ్యవస్థను సాధించడానికి రాష్ట్రానికి నిర్దేశం చేసే భారత రాజ్యాంగంలోని అధికరణం ఏది అనేది అడుగుతున్నాడు. ద కరెక్ట్ ఆన్సర్ ఆర్టికల్ 38 అండి, ఆర్టికల్ 38 ఏం చెప్తుందంటే విచ్ డైరెక్ట్స్ ది స్టేట్ టు ఎస్టాబ్లిష్ ఎ సిస్టమ్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ వెల్ఫేర్. ఆర్టికల్ 39 ఏం చెప్తుందంటే డీల్స్ విత్ స్పెసిఫిక్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్ జస్టిస్ సచ్ యాజ్ ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్. క్లియర్ అండి? నెక్స్ట్, which article of the Indian Constitution provides guidelines to the states to make laws on the preservation of monuments and objects of national importance. జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక కట్టడాలు మరియు వస్తువుల పరిరక్షణకు సంబంధించిన చట్టాలు చేయడానికి రాష్ట్రాలకు ఏ అధికరణ మార్గదర్శకాలను అందిస్తుంది అనేది అడుగుతున్నాడు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆర్టికల్ 49 అండి, ఆర్టికల్ 49 ఏం చెప్తుంది? ఇంక్లూడ్స్ ఇన్ ది డిపిఎస్పి. ఓకే, డీల్స్ విత్ ది ప్రిజర్వేషన్ ఆఫ్ మాన్యుమెంట్స్ అండ్ ప్లేసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్. ఆర్టికల్ 49. ఓకేనా, డిపిఎస్పికి సంబంధించిన ఆర్టికల్స్ అన్ని ఇంపార్టెంట్. ఓకేనా, ఇది ఎక్కడి నుంచి తీసుకుంటారండి? ఐర్లాండ్ నుంచి తీసుకున్నారు. క్లియర్? అయితే ఆర్టికల్ 48 ఏం చెప్తుంది? ఆర్టికల్ 48 డీల్స్ విత్ ది అగ్రికల్చరల్ అండ్ యానిమల్ హస్బెండరీ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ బ్రీడ్ ఆఫ్ కౌస్. ఓకే, డీల్స్ విత్ అగ్రికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీ. ఏంటంటే అగ్రికల్చర్ మరియు అండ్ యానిమల్ హస్బెండరీ. ఓకేనా, క్లియర్ అండి? నెక్స్ట్ వన్ చూసుకుంటే కనుక ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ ఇంక్లూడ్స్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పార్ట్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగంలోని కింది ఏ భాగాలు ప్రాథమిక విధులు పొందపరచబడ్డాయి? ఓకేనా, ఏంటంటే ఆప్షన్ బి పార్ట్ 4A. ఆప్షన్ బి ఏంటంటే 1 మాత్రమే, అదేంటంటే పార్ట్ 4A. ఆర్టికల్ 51A లో ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఉంటాయండి. ఆర్టికల్ 51A. ఓకేనా, ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ విచ్ వాజ్ యాడెడ్ బై ది 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ 1976 అండి. ఓకే, ఇట్ కంటైన్స్ 11 fundamental duties. This amendment was recommended by the
ఎస్ సింగ్, సర్దార్ స్వరణ్ సింగ్. ఓకే, ఇది స్వరణ్ సింగ్ కమిటీ రికమెండేషన్ మేరకు 11 ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఎందులో యాడ్ చేయడం జరిగింది? 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ ది 1976 లో యాడ్ చేయడం జరిగింది. ఎవరు రికమెండేషన్ మేరకు అండి? సర్దార్ స్వరణ్ సింగ్, సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ. ఓకేనా, క్లియర్? నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఫండమెంటల్ డ్యూటీ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్? భారత రాజ్యాంగంలోని ప్రాథమిక విధులలో క్రింది వాటిల్లో ఏది భాగం కాదు అనేది అడుగుతున్నాడు. ఓకేనా, ఏది భాగం కాదు అనేది మనం చెప్పాలి. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? భారత భూభాగంలోని ఏ ప్రాంతంలోనైనా నివసించడం మరియు స్థిరపడడం. ఓకే, ఏంటండి? టు రిసైడ్ అండ్ సెటిల్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ది టెరిటరీ ఆఫ్ ఇండియా. ఓకేనా. సెకండ్ ఏంటి? టు డిఫెండ్ ది కంట్రీ అండ్ రెండర్ నేషనల్ సర్వీసెస్ వెన్ దే కాల్డ్ అపాన్ టు డూ సో. ఓకే, దేశాన్ని రక్షించడం మరియు అవసరమైనప్పుడు దేశ సేవ చేయడం. ఓకేనా, అవసరమైనప్పుడు దేశ సేవ చేయడం. ఓకేనా, ఇది కరెక్ట్ అండి. నెక్స్ట్, మన మిశ్రమ సంస్కృతి ఓకే యొక్క గొప్ప వారసత్వాన్ని గౌరవించడం మరియు పరిరక్షించడం, ఇది రైటే. నెక్స్ట్, శాస్త్రీయ దృక్పథం, మానవతావాదం మరియు విచారణాత్మక సంస్కరణాత్మక స్ఫూర్తిని పెంపొందించింది, ఇది రైట్ అండి. సో వాడు నాట్ అన్నాడు, నాట్ ఏ ఫండమెంటల్ డ్యూటీ అన్నాడు. భారత భూభాగంలోని ఏ ప్రాంతంలోనైనా నివసించడం మరియు స్థిరపడడం అనేది రైట్ అంటే రాంగ్ అండి. ఓకేనా, ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే కనుక విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ది ఫండమెంటల్ డ్యూటీస్? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆర్టికల్ 51A. ఆర్టికల్ 51A. అయితే ఆర్టికల్ 112 ఏం చెప్తుందంటే బడ్జెట్. ఆర్టికల్ 51A బడ్జెట్ చెప్తుంది. బడ్జెట్ గురించి చెప్తుంది. ఆర్టికల్ 78 ఏం చెప్తుందంటే డీల్స్ విత్ ది డ్యూటీస్ ఆఫ్ ది పిఎం సచ్ యాజ్ ఏ ఫర్నిషింగ్ ఇన్ఫర్మేషన్ టు ది ప్రెసిడెంట్. ఓకే, డ్యూటీస్ ఆఫ్ పిఎం. ఆర్టికల్ 23 ఏం చెప్తుందంటే ప్రొహిబిషన్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ ఫోర్స్డ్ లేబర్. ఓకే, ఫండమెంటల్ రైట్ అండి, క్లియర్? నెక్స్ట్, when were the fundamental duties added to the Indian Constitution? 1976. 42nd of the Constitution Amendment Act 1976. ఇది ఎవరి మేరకంటే ఎవరి రికమెండేషన్ మేరకంటే స్వరణ్ సింగ్ రికమెండేషన్ మేరకు. This amendment was made during the government of the PM ఇందిరా గాంధీ. ఓకే, ఎవరు పిఎం గా ఉన్నప్పుడు అంటే ఇందిరా గాంధీ పిఎం గా ఉన్నప్పుడు ఎవరి రికమెండేషన్ మేరకంటే సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ రికమెండేషన్ మేరకు మనకి 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ ది 1976 లో ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి యాడ్ చేయడం జరిగింది అండర్ ఆర్టికల్ 51A. ఓకే, అవి విచ్ ఆర్టికల్ అంటే ఫండమెంటల్ డ్యూటీస్ అనేది ఆర్టికల్ 51A. క్లియర్? నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ నాట్ ఫండమెంటల్ డ్యూటీస్ ఇన్ ది కాన్స్టిట్యూషన్? ఆర్ ది ఓకే నాట్ అన్నారు చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ది ఫండమెంటల్ డ్యూటీస్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది అడుగుతున్నాడు. ఓకేనా, ద కరెక్ట్ ఆన్సర్ ఏమైనది చూద్దాం. ఏమైనా ఫండమెంటల్ డ్యూటీస్ అంటే an Indian citizen should develop a scientific temper, humanism and a spirit of exploration and reform. The correct answer. Next, a parent or guardian should provide opportunities for education to his child or ward between the age of 6 and 14 years. ఇది కూడా కరెక్ట్ అండి. నెక్స్ట్, an Indian citizen should value and preserve the rich heritage of the composite culture of the country. ఓకే, 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ అండి. 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. ఓకేనా, టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్, హ్యూమనిజం అండ్ ది స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ రిఫార్మ్స్. ఇది ఆర్టికల్ 51A హెచ్ అనేది చెప్తుందండి. ఓకేనా, పేరెంట్ గార్డియన్ సెకండ్ ఆప్షన్ చూసుకుంటే కనుక పేరెంట్ గార్డియన్. దీని గురించి చూసుకుంటే ఆర్టికల్ 51A క్లాజ్ కే అనేది చెప్తుంది. నెక్స్ట్ ఆప్షన్ 3 చూసుకుంటే చూడండి, ఇండియన్ సిటిజన్స్ వాల్యూ, ఇక్కడ తెలుగులో కూడా వచ్చాను చూడండి. భారత పౌరుడు దేశంలోని మిశ్రమ సంస్కృతికి సంబంధించిన గొప్ప వారసత్వాన్ని గౌరవించాలి మరియు పరిరక్షించాలి అనేది ఏది చెప్తుందంటే ఇక్కడ చూసుకుంటే కనుక ఆర్టికల్ 51A క్లాజ్ ఎఫ్ అండి. క్లాజ్ ఎఫ్ అనేది చెప్తుంది. ఓకేనా, క్లియర్? చూడండి, ఇక్కడ తెలుగులో కూడా ఇవ్వడం జరిగింది, మీరు చదవండి. ఇక్కడ ఆన్సర్ అనేది ఉంది. ఓకేనా, 1, 2, 3 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్. ఓకేనా, చూడండి, ఇక్కడ ఆర్టికల్స్ గురించి కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇక్కడ ఆర్టికల్ 51A క్లాజ్ కి అనేది చూసుకుంటే 86 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అండర్ 2002. ఓకేనా, ఇక్కడ తెలుగులో కూడా ఇవ్వడం జరిగింది. ఎంత క్లియర్ గా మీకు క్వశ్చన్ ఆన్సర్ అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా బోత్ లాంగ్వేజ్ లో ఇవ్వడం అనేది ఏ ఛానల్ నేనైతే చూడలేదు ఇప్పటి వరకు. ఓకేనా, నెక్స్ట్ చూడండి, విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ మెన్షన్స్ ది ఫండమెంటల్ డ్యూటీ టు ప్రొటెక్ట్ పబ్లిక్ ప్రాపర్టీ అండ్ టు అబ్స్టెయిన్ ఫ్రమ్ వైలెన్స్.
ఏమడుతున్నా, ప్రభుత్వ ఆస్తిని రక్షించడం మరియు హింసకు దూరంగా ఉండటం అనే ప్రాథమిక విధిని భారత రాజ్యాంగంలోని ఏ అధికారం పేర్కొంటుంది అని అడుగుతున్నాడు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆర్టికల్ 51A క్లాజ్ ఐ. ఓకేనా. ఆర్టికల్ 51A క్లాజ్ జే ఏం చెప్తుందో చూడండి. టు స్ట్రైవ్ టువర్డ్స్ ఎక్సలెన్స్ ఇన్ ఆల్ స్పియర్స్ ఆఫ్ ఇండివిజువల్ అండ్ కలెక్టివ్ యాక్టివిటీ. ఓకే. ఆర్టికల్ 51A క్లాజ్ హెచ్ ఏం చెప్తుందంటే, టు ప్రమోట్ సైంటిఫిక్ టెంపర్, హ్యూమనిజం అండ్ స్పిరిట్ ఆఫ్ ఇంక్వైరీ ఇంటూ నాలెడ్జ్. ఓకే. ఆర్టికల్ కే అనేది మనం ఆల్రెడీ ఇప్పుడే చెప్పాం. ఆర్టికల్ కే అనేది ఇక్కడ చూడండి. తల్లిదండ్రులు లేదా సంరక్షకులు తమ పిల్లలకు లేదా సంరక్షణలో ఉన్న వారికి 6 నుండి 14 సంవత్సరాల మధ్య వయసులో విద్యకు అవకాశాలు కల్పించాలి అనేది 86వ రాజ్యాంగ సవరణ 2002 ద్వారా చేర్చబడింది. ఆర్టికల్ 51A క్లాజ్ కేలో అధికరణలో పేర్కొనబడిన ఒక ప్రాథమిక విధి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరిగింది. కొంచెం క్లియర్ గా అబ్జర్వేషన్ అనేది చేయండి. ఇక్కడ తెలుగులో కూడా ఆర్టికల్స్ గురించి ఇవ్వడం జరిగింది. క్లియర్. నెక్స్ట్ కొంచెం చూసుకుంటే ఆర్టికల్ క్వశ్చన్ నెంబర్ 38 చూసుకోండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ది లోక్సభ ఆర్ కరెక్ట్. ఓకేనా. లోక్సభ ఆర్ కరెక్ట్ అన్నాడు. అయితే ఫస్ట్ స్టేట్మెంట్ చూసుకుంటే కనుక లోక్సభ వాజ్ ఫస్ట్ డ్యూలీ కాన్స్టిట్యూటెడ్ ఆన్ 17th April 1952. ఇది స్టేట్మెంట్ కరెక్టే. ఓకేనా. స్టేట్మెంట్ అనేది కరెక్ట్. సెకండ్, 17 జనరల్ ఎలక్షన్స్ హావ్ బీన్ హెల్డ్ ఫర్ ది లోక్సభ టిల్ December 2023. చూసుకుంటే ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఓకే. సో ఆప్షన్ బి 1 and 2 ఇస్ కరెక్ట్. నెక్స్ట్, సర్వేపల్లి రాధాకృష్ణ వాజ్ ఫస్ట్ స్పీకర్ ఆఫ్ ది లోక్సభ. ఫస్ట్ స్పీకర్ ఆఫ్ ది లోక్సభ ఎవరంటే సర్వేపల్లి రాధాకృష్ణ కాదండి. డాక్టర్ వసుదేవ్ మౌలంకర్. ఓకే. వసుదేవ్ మౌలంకర్. నెక్స్ట్, శ్రీ గణేష్ వసుదేవ్ మౌలంకర్, జీవి మౌలంకర్ వాజ్ ది ఫస్ట్ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ది లోక్సభ. అంటే ఇది కూడా కాదండి. జీవి మౌలంకర్ కాదు. ఇక్కడ ఎవరంటే ఎం అనంత శయనం అయ్యంగర్. ఓకే. ఎం అనంత శయనం అయ్యంగర్, ఎంఏ అయ్యంగర్. ఓకే. ఈయన మనకి ఫస్ట్ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ది లోక్సభగా ఉన్నారండి. క్లియర్. ఆర్టికల్ 1 and 2 కరెక్ట్ ఆన్సర్. అండి. చూడండి, చదవండి తెలుగులో. చూడండి, ఇక్కడ ఫస్ట్ స్పీకర్ ఆఫ్ లోక్సభ చూసుకుంటే కనుక సర్వేపల్లి రాధాకృష్ణ. చూడండి, ఫస్ట్ స్పీకర్ ఆఫ్ లోక్సభ ఎవరండి? గణేష్ వాసుదేవ్ మౌలంకర్ అండి. ఇది టర్మ్ చూసుకుంటే 1950 to 56. నెక్స్ట్, ఆ టైంలో సర్వేపల్లి రాధాకృష్ణ గారి నుంచి ఇచ్చాడు కదా. సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 1960 to 67. కానీ ఫస్ట్ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ ఎవరంటే అనంత శయనం అయ్యంగర్ అండి. ఎం అనంత శయనం అయ్యంగర్. క్లియర్. తెలుగులో కూడా ఇవ్వడం జరిగింది. చూడండి. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే కనుక హూ ఇస్ ది ఫార్మర్ హెడ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఇండియా. భారతదేశ దేశాధినేత ఎవరు అనేది అడుగుతున్నాడు. ద కరెక్ట్ ఆన్సర్ ప్రెసిడెంట్ అండి. ఆర్టికల్ 52 ఏం చెప్తుంది? ఆర్టికల్ 52 ఫార్మర్ హెడ్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్. అకార్డింగ్ టు 52, ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, హెడ్ ఆఫ్ ది కంట్రీ. క్లియర్. While real executive powers are vested in the prime minister. Okay, vested to the prime minister. The finance minister and home minister are members of the council of ministers. Clear. Next, ఇక్కడ చూసుకుంటే కనుక 40th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ది జనరల్ ఎలక్షన్ టు లోక్సభ కరెక్ట్. ఏంటంటే ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అడిగాడో చూడండి. చూసుకుంటే కనుక ఇక్కడ ఇంగ్లీష్ ఇవ్వడం జరిగింది, నెక్స్ట్ తెలుగులో ఇవ్వడం జరిగింది. క్లియర్ గా చూడండి. ఈచ్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ will elect only one member. ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, బిఫోర్ 1962 there were both single member and multi member constituency. These multi member constituency elected more than one member అని అడిగాడు. 1 member అని ఇచ్చాడు. సో ఆప్షన్ బి కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఫస్ట్ జనరల్ ఎలక్షన్ ఇన్ ఇండియా వాజ్ హెల్డ్ ఇన్ డ్యూరింగ్ 1951-52. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టేనండి. ఓకేనా. 1, 2, 3 కరెక్టే. నెక్స్ట్, 4 చూడండి. The total number of the members of the Lok Sabha at the time of the first general election was 543 అని ఇచ్చాడు. ఓకేనా. అయితే దాని గురించి చూసుకుంటే కనుక ది ఫస్ట్ జనరల్ ఎలక్షన్ వాజ్ హెల్డ్ ఇన్ 1951-52 అయినప్పటికీ at the time of there were 489 మెంబర్స్ అండి.
489 members. Okay, 489 members in the Lok Sabha. The number of 543 seats were decided after the delimitation process. Delimitation process తర్వాత మనకి ఈ నెంబర్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది. delimitation process. ఓకే, delimitation process. delimitation ప్రాసెస్ తర్వాత మనకి ఆ నెంబర్ అనేది ఫిక్స్ చేయడం జరిగిందండి. ఓకేనా, క్లియర్ కదా. నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక తెలుగులో కూడా ఇవ్వడం జరిగింది చూడండి. ఇక్కడ ఏమనుకున్నాం 1, 2, 3 కూడా కరెక్టే, 4 అనేది రాంగ్. ఎన్ని సీట్స్ ఉండేవంటే 489 సీట్స్ అనేవి ఉండేవి. ఓకే, నెక్స్ట్ హూ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎక్స్ అఫీషియల్ చైర్మన్ ఆఫ్ ది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. కింది వారిలో భారత కౌన్సిల్ ఆఫ్ స్టేట్ రాజ్యసభకు పదవీరీత్యా చైర్మన్ ఎవరు? పదవీరీత్యా చైర్మన్ ఎవరంటే వైస్ ప్రెసిడెంట్ అండి. వైస్ ప్రెసిడెంట్, ది ఎక్స్ అఫీషియల్ చైర్మన్ ఆఫ్ ది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ రాజ్యసభ is the vice president of India as article 64 ప్రకారం. ఓకేనా, మరియు అని చూసుకుంటే ఆర్టికల్ 89 క్లాజ్ 1 ప్రకారం కూడా మనకి రాజ్యసభ దగ్గర వస్తాయండి. ఈ ఆర్టికల్ 89(1). ది రాజ్యసభ ఎలక్ట్స్ డిప్యూటీ చైర్మన్ ఫ్రమ్ ది అమాంగ్ ది ఇట్స్ మెంబర్స్ హూ టేక్ ఓవర్ ది ఆప్షన్స్ ఆఫ్ ది స్పీకర్. ద ఫస్ట్ చైర్మన్ ఆఫ్ ది రాజ్యసభ ఎవరంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఓకేనా, హూ హెల్డ్ ది పోస్ట్ ఫ్రమ్ 1952 to 1962. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ది పార్లమెంట్ ఆఫ్ ఇండియా. కింది వాటిలో ఏది భారత పార్లమెంట్ భాగం కాదంటే ప్రెసిడెంట్, లెజిస్లేటివ్ కౌన్సిల్, రాజ్యసభ, లోక్సభ. ఓకేనా, ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అండి. అకార్డింగ్ టు ఆర్టికల్ 79 పార్లమెంట్ హ్యాస్ 3 ఆర్గాన్స్. ఓకే, పార్లమెంట్, ఇక్కడ పార్లమెంట్ ఉంటే దీని చుట్టూ 3 ఆర్గన్స్ అనేవి ఉంటాయండి. ఒకటి ప్రెసిడెంట్, 2 లోక్సభ, 3 రాజ్యసభ. ఓకే, రాజ్యసభని ఏమంటారంటే అప్పర్ హౌస్ అంటారండి. ఓకేనా, అప్పర్ హౌస్. లోక్సభని లోవర్ హౌస్ అంటారు. క్లియర్. లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్, శాసన మండలి అనేది పార్లమెంట్ లో భాగం కాదు. ఓకేనా, అట్ ప్రెజెంట్ దేర్ ఈస్ ప్రొవిజన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇన్ ఓన్లీ 6 స్టేట్స్. అయితే లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేవి 6 స్టేట్స్ ఉన్నాయి. యూపీ, మహారాష్ట్ర. ఏంటంటే యూపీ, మహారాష్ట్ర, బీహార్, ఓకే, కర్ణాటక, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఓకే, ఇట్ ఈస్ ఏ అప్పర్ హౌస్ ఆఫ్ ది లెజిస్లేచర్ ఆఫ్ ది స్టేట్స్. ఓకేనా, ఈ 6 స్టేట్ లో లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది ఉండడం జరిగింది. ఓకే, క్లియర్. నెక్స్ట్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అనేసి ఇచ్చాడు. ఓకేనా, 43 క్వశ్చన్. ఓకే, కరెక్ట్. విచ్ ఆఫ్ ది అబౌట్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని అడిగాడు. ఓకే, ఏంటి అని కరెక్ట్ అని అడిగాడు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ స్టేట్మెంట్ చూసుకుంటే ది పిఎం ఆఫ్ ఇండియా మస్ట్ బి మెంబర్ ఆఫ్ ఏ లోక్సభ ఆర్ రాజ్యసభ. ఓకే, ఇది కరెక్ట్ స్టేట్మెంటే. నెక్స్ట్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ పవర్ టు గ్రాంట్ పార్డన్, రిప్రైవ్, రిలీఫ్, రిమెన్స్ స్టేట్మెంట్ అండర్ ది ఆర్టికల్ 73 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 73 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ చూసుకుంటే ఇది కాదండి. ఆర్టికల్ 72, ఇక్కడ ఆర్టికల్ 72 అనేది మనకి చెప్తుందండి. ఇది 72, ఆర్టికల్ 72. సో ఇది రాంగ్ అండి. క్లియరా. నెక్స్ట్ ఏమన్నాడు, ఆర్టికల్ 73 ఏం చెప్తుందంటే డీల్స్ విత్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్. ఓకేనా, 73 ఏం చెప్తుంది, ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ టు ది ప్రెసిడెంట్. ఓకే, నెక్స్ట్ థర్డ్ చూసుకుంటే ది వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఇది ఎక్స్ అఫీషియల్ స్పీకర్ ఆఫ్ ది లోక్సభ. అని చెప్తున్నాడు. ఓకే, ఎక్స్ అఫీషియల్ స్పీకర్ ఆఫ్ ది లోక్సభ కాదు, ఎక్స్ అఫీషియల్ స్పీకర్ ఆఫ్, ఇది చూడండి, ఇది రాజ్యసభ అండి. ఓకేనా, రాజ్యసభ. క్లియరా. అయితే ఇక్కడ మనకి ఏమడిగాడు, ఈ స్టేట్మెంట్ రైట్ రాంగ్ అంటే ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్ అండి. నెక్స్ట్ ద గవర్నర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఇండియా ఈజ్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ అండ్ హోల్డ్స్ ఆఫీస్ డ్యూరింగ్ ది ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్. సో ఇది రైట్ అండి. ఓకేనా, ఇక్కడ మనకు అర్థం కాదు, తెలుగులో ఇచ్చింది చూడండి. భారతదేశంలోని ఒక రాష్ట్ర గవర్నర్ ను రాష్ట్రపతి నియమిస్తారు మరియు వారు రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత కాలం పదవిలో కొనసాగుతారు. ఇది స్టేట్మెంట్ రైటే. అండ్ స్టేట్మెంట్ 1 కూడా రైటే. ఇక్కడ మన 73 కాదు, ఆర్టికల్ 72, 73 అనేది
73 ఏం చెప్తుందంటే ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే కనుక స్టేట్మెంట్ 3 చూసుకుంటే భారత ఉపరాష్ట్రపతి లోక్సభ ఎక్స్ అఫీషియో స్పీకర్ గా వ్యవహరిస్తారంటే లోక్సభ కాదు రాజ్యసభ. ఓకేనా, ఇది కూడా రాంగే. సో 1 and 4 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. 1 and 4 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. క్లియర్ అండి. నెక్స్ట్ చూడండి, అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ ఉన్న క్వశ్చన్స్ ఇచ్చానండి. ఏవి సిల్లీ క్వశ్చన్స్ సింగిల్ లైన్ లో లేవు. క్లియర్ గా చూడండి. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఈజ్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ది లోక్సభ. ఓకే, ఏమన్నాడు తెలుగులో చూడండి. మంత్రిమండలి లోక్సభను సమిష్టిగా బాధ్యత వహిస్తుంది. అనేది అడుగుతున్నాడు. అయితే ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అండి. కరెక్టే. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే ది టోటల్ నెంబర్ ఆఫ్ మినిస్టర్స్ ఇన్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇంక్లూడింగ్ ది పీజన్ షల్ నాట్ ఎక్సీడ్ 20%. 20 కాదు, ఇది 20% అనేది కాదు. ఓకేనా, 15% అండి. 15% కి పెరగకూడదు. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. నెక్స్ట్, ది ప్రెసిడెంట్ కెన్ డిక్లేర్ ది నేషనల్ ఎమర్జెన్సీ ఓన్లీ ఆఫ్టర్ రిసీవింగ్ రిటన్ రికమెండేషన్ ఫ్రమ్ ది క్యాబినెట్ అనేది అడుగుతున్నాడు. సో ఇది అనేది కరెక్ట్ అండి. ఇది మనకి 1 and 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఫోర్త్ చూసుకుంటే ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మస్ట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ మెంబర్స్ ఆఫ్ బోత్ ది హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ అనేది అవుతుందా అంటే కాదండి. ఓకేనా, చూడండి. ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కన్సిస్ట్ ఆఫ్ members who are members of either houses of parliament. If a person is appointed as a minister and he is not a member of parliament, he has to become a member of parliament within the 6 months. అయితే ఏమంటున్నాడు చూడండి క్లియర్ గా. మంత్రిమండలిలో పార్లమెంట్ ఉభయ సభలకు చెందిన సభ్యులు తప్పనిసరిగా ఉండాలి అంటాడు. అయితే ఏమంటే బోత్ లోక్సభ అండ్ రాజ్యసభ రెండింటికి సంబంధించి ఉండకూడదండి. ఓకేనా. హీ హాజ్ ఏమన్నాడు, నాట్ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అండ్ హీ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మెంబర్ కాకపోతేనే మంత్రిమండలి పార్లమెంట్ ఉభయ సభలకు చెందిన సభ్యులు తప్పనిసరి ఉండాలంటే కాదండి. ఓకేనా. అయితే అది ఎంత టైం గ్యాప్, డ్యూరేషన్ ఎంత అంటే 6 months ఉండాలి అని అంటుండు. 6 months టైం గ్యాప్ అనేది ఉండాలండి. 6 months టైం గ్యాప్ అనేది ఉండాలి. సో ఇది రాంగ్. సో స్టేట్మెంట్ 1 అనేది రైట్, స్టేట్మెంట్ 2 రాంగ్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ స్టేట్మెంట్ 3 అనేది రైట్ అండి. ఇది ఏం చెప్పాలి, కరెక్ట్ ఏంటంటే కరెక్ట్ అని అడిగాడు. స్టేట్మెంట్ 1 and 3 ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్ కదండి. ఇక్కడ చూడండి, కావాలంటే మనకి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇంగ్లీష్ లో అండ్ తెలుగులో రెండిట్లో ఇవ్వడం జరిగింది. చూడండి, అని ప్రతి పాయింట్ గురించి ఇవ్వడం, పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ అనేది మీ ముందు పెట్టాను. ఓకే, దీన్ని యూజ్ చేసుకో మీ ఇష్టం. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ చాప్టర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాజ్ టాక్స్ అబౌట్ ది ఫార్మేషన్ ఆఫ్ ది పార్లమెంట్. భారత రాజ్యాంగంలోని కింది అధ్యాయాలలో ఏది పార్లమెంట్ ఏర్పాటుకు గురించి తెలియజేస్తుంది అనేది అడుగుతున్నాడు. ద కరెక్ట్ ఆన్సర్ చాప్టర్ 2. అందులో ఏముంటదంటే ఆర్టికల్ 79 నుంచి 122 వరకే ఉంటాయండి. అండర్ ది పార్ట్ 5 యూనియన్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిస్క్రైబ్స్ ఇన్ ది డీటెయిల్ ది ఫార్మేషన్, కాంపోజిషన్ అండ్ ది పవర్స్ ఆఫ్ ది పార్లమెంట్. ఓకే, ఇక్కడ చాప్టర్ 1 అనేది ఏం చెప్తుందంటే ఆర్టికల్ 52 నుంచి 78. ఆర్టికల్ 3 ఏం చెప్తుందంటే అధ్యాయం 3 ఏం చెప్తుందంటే ఆర్టికల్ 123 ఏంటంటే డీల్స్ విత్ ది పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ టు promulgate ordinance when the parliament is not in a session. నెక్స్ట్ చాప్టర్ 4 ఏం చెప్తుంది, అనేది ఏం చెప్తుందంటే ఆర్టికల్ 124 to 147 ఏముందండి, జ్యూరిడిక్షన్. ఓకే, డీల్స్ విత్ ది ఎస్టాబ్లిష్మెంట్ పవర్స్ అండ్ జ్యూరిడిక్షన్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. ఆర్టికల్ 124 నుంచి 147 అండి. ఓకే, ఇక్కడ మనం చాప్టర్ 1 అని చెప్పుకున్నాం కదా. చాప్టర్ 1 ఆర్టికల్ 52 నుంచి 78 అని చెప్పుకున్నాం కదా. అయితే ఇది ఏం చెప్తుందంటే డీల్స్ విత్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ అండ్ కన్సిస్టింగ్ ది ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఓకే, క్లియర్ ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్, అకార్డింగ్ టు డాష్ ది ప్రెసిడెంట్ shall address the both the houses of parliament commencement of the first parliamentary session of each year. డాష్ ప్రకారం ప్రతి సంవత్సరం పార్లమెంట్ మొదటి సమావేశం ప్రారంభంలో రాష్ట్రపతి పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఏ ఆర్టికల్ ప్రకారం అనేది అడుగుతున్నాడు. ఆర్టికల్ 87 clause 1. అయితే ఆర్టికల్ 87 clause 1 అనేది మనకి ఏం చెప్తుంది అనేది చూసుకుంటే కనుక ఇండియన్ కాన్స్టిట్యూషన్ ది ప్రెసిడెంట్ అడ్రస్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్, బోత్ లోక్సభ అండ్ రాజ్యసభ. బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ అంటే లోక్సభ మరియు రాజ్యసభ కలిపినండి. ఓకేనా, జాయింట్లీ అట్ ది కమెన్స్మెంట్ ఆఫ్ ది ఫస్ట్ పార్లమెంటరీ సెషన్ ఆఫ్ ఈచ్. దేన్ని ఉద్దేశించి అంటే రెండు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడం అనేది జరుగుతుంది.
అది ఏ ఆర్టికల్ చెప్తుందంటే ఆర్టికల్ అధికరణ 87(1). క్లియరా? నెక్స్ట్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెఫరెన్స్ టు ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. చూసుకుంటే కనుక ఏమంటున్నాడు, స్టేట్మెంట్స్ అనేవి ఏంటని అడుగుతున్నాడు. కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఓకే, ప్రెసిడెంట్ ప్రకారం చూసుకుంటే కనుక ఇది రిఫరెన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఏ స్టేట్మెంట్స్ రైట్ అని అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ చూసుకుంటే కనుక ఆర్టికల్ 53 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా స్టేట్స్ ది ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ ది యూనియన్ షాల్ బి వెస్టెడ్ టు ది ఇన్ ది ప్రెసిడెంట్. ఇది కరెక్ట్ స్టేట్మెంటే. ఓకే, నెక్స్ట్, ది ప్రెసిడెంట్ షల్ హోల్డ్ ఆఫీస్ ఫర్ ఏ టర్మ్ ఆఫ్ 5 years ఫ్రమ్ ది డేట్ ఆన్ విచ్ ఆఫ్ ది ఎంటర్స్ అపాన్ హిజ్ ఆఫీస్. ఇది కూడా కరెక్ట్ అండి. స్టేట్మెంట్ 1 and 2 ఆర్ కరెక్ట్. ఆర్టికల్ 3 స్టేట్మెంట్ 3 చూసుకుంటే ఆర్టికల్ 60 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మెన్షన్ ది ప్రొసీజర్ ఫర్ ది ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్. ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ అనేది ఆర్టికల్ 61 చెప్తుందండి. ఆర్టికల్ 61 ఏం చెప్తుంది? ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్. ఓకేనా? అయితే ఇక్కడ 5 years ఉండాలి అనేది, టర్మ్ అనేది 5 years ఉండాలనేది ఏం చెప్తుందంటే, ఓకేనా, 5 years ఉండాలనేది ఏం చెప్తుందంటే ఆర్టికల్ 56 అనేది 5 years అనేది ఉండాలని చెప్తుంది. లేదా అన్లెస్ ఈ రిజైన్స్ ఆర్ రిమూవ్డ్ బై ది ఇంపీచ్మెంట్. ఓకే, ఈయన రిజైన్ చేయొచ్చు ఈ 5 years లోపు, లేదంటే రిమూవ్డ్ బై ఇంపీచ్మెంట్. ఓకే, ఇంపీచ్మెంట్ అనేది జరగచ్చు. ఓకేనా, క్లియర్? ఇక్కడ ఆన్సర్ ఏంటంటే స్టేట్మెంట్ 1 and 2 ఆర్ కరెక్ట్. స్టేట్మెంట్ 1 and 2 ఆర్ కరెక్ట్. తెలుగులో ఇవ్వడం జరిగింది చూడండి. ఓకేనా, స్టేట్మెంట్ 1 and 2 కరెక్ట్. క్లియర్? నెక్స్ట్, 48th క్వశ్చన్ చూస్తుంటే కనుక ఏం చెప్తున్నాడండి? ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిఫర్డ్ ది అయోధ్య ఇష్యూ టు ఏ సుప్రీం కోర్ట్ అండర్ విచ్ ఆర్టికల్. భారత రాష్ట్రపతి అయోధ్య అంశాన్ని ఏ అధికరణ కింద సుప్రీం కోర్టుకు నివేదించారు అని చూసుకుంటే కనుక అకార్డింగ్ టు ఓకే, ఆన్సర్ చూసుకుంటే ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ 143. ఆప్షన్ ఏ 143. ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిఫర్డ్ టు అయోధ్య కేసు టు సుప్రీం కోర్ట్ అండర్ ది ఆర్టికల్ 143. ఆర్టికల్ 143 ఏం చెప్తుందంటే 143వ అధికరణ ఏం చెప్తుందంటే ఎంపవర్స్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టు సీక్ అడ్వైస్ ఫ్రమ్ ది సుప్రీం కోర్ట్ if a question of law or a fact arise. However, the advice given by the Supreme Court is not binding on the president. Okay, clear? Article 132 ఏం చెప్తుందయ్యా అని చూసుకుంటే కనుక an appeals lies to the Supreme Court from the any judgment or decree or final order of the High Court if the High Court certifies. ఇది ఆర్టికల్ 134 అని చెప్తుంది. ఏంటది? if the High Court certifies final order of the High Court అని చూసుకుంటే కనుక ఆర్టికల్ 134 clause A. Okay, that the question of law as to the interpretation of the constitution is involved in the case. Clear? Article 138 ఏం చెప్తుంది అంటే empowers the parliament to by law enlarge the jurisdiction and powers of the Supreme Court. Article 136 empowers the Supreme Court to grant a special leave or appeal to, okay, empowers the Supreme Court to grant special leave to appeal from any judgment, decree, determination, sentence అంటే punishment. Sentence అంటే ఇక్కడ sentence కాదండి, punishment or order made in any suit or case within the territory of India. Okay, clear? Next, the gap between two sessions of the parliament should not exceed. పార్లమెంట్ 2 సమావేశాల మధ్య కాల వ్యవధిని దేన్ని మించకూడదు అనేది అడుగుతున్నాడు. దేన్ని మించకూడదు అయ్యా అని అంటే చూసుకుంటే కనుక ఆప్షన్ బి 6 months అండి. ఆప్షన్ బి 6 months. అకార్డింగ్ టు ఆర్టికల్ 85A, ఆర్టికల్ 85 clause 1. ఈ ఆర్టికల్ ప్రకారంగా మనకి ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ది మాక్సిమం గ్యాప్ బిట్వీన్ 2 sessions ఆఫ్ ది పార్లమెంట్ should not exceed 6 months. This provision ensures the continuity of the parliament democracy. ఓకేనా, క్లియర్ అండి? అయితే ఇక్కడ చూసుకుంటే కనుక మనకి బడ్జెట్ సెషన్, పార్లమెంట్ సంబంధించి 3 sessions ఉంటాయి. ఓకేనా, టైప్స్ ఆఫ్ సెషన్స్ ఆఫ్ ది ఇండియన్ పార్లమెంట్ చూసుకుంటే కనుక బడ్జెట్ సెషన్ అనేది ఉంటుందండి. అది జనవరి నుంచి ఏప్రిల్ ఆర్ ఫస్ట్ వీక్ ఆఫ్ మేలో చేయడం జరుగుతుంది. ఓకేనా, బడ్జెట్ సెషన్ అనేది ఫస్ట్ సెషన్ అండ్ లాంగెస్ట్ సెషన్, దీని స్పెషాలిటీ. నెక్స్ట్, మాన్సూన్ సెషన్ చూసాం. ఫస్ట్ ఏంటంటే బడ్జెట్ సెషన్ అండి. బడ్జెట్ సెషన్ ఎప్పుడుది? జాన్ టు ఏప్రిల్ ఆర్ మే ఫస్ట్ వీక్. ఓకే, ఇది ఫస్ట్ సెషన్ మరియు దీని స్పెషాలిటీ ఏంటంటే లాంగెస్ట్ సెషన్. నెక్స్ట్ మాన్సూన్ సెషన్ ఉంటుందండి. మాన్సూన్ సెషన్ ఇది జూలై, ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్
సెప్టెంబర్లో చెప్పొచ్చు. ఓకే ఉంటుంది. నెక్స్ట్ వింటర్ సెషన్ ఏంటండి? వింటర్ వింటర్ సెషన్ చూసుకుంటే నవంబర్ టు డిసెంబర్ మధ్యన ఉంటుంది. నవంబర్ టు డిసెంబర్. ఇది థర్డ్ సెషన్ అండ్ షార్టెస్ట్ సెషన్ అండి. షార్టెస్ట్ సెషన్. క్లియర్ అండి? అయితే ఇక్కడ ఏంటంటే ఎన్ని మంత్స్ గ్యాప్ అంటే పార్లమెంట్ 2 సమావేశాల మధ్య ఎన్ని మంత్స్ గ్యాప్ ఉందంటే 6 మంత్స్ అనేది గ్యాప్ అనేది ఉండాలి. ఓకే. నెక్స్ట్ 50th క్వశ్చన్. ఓకేనా? 50th క్వశ్చన్ చూసుకుంటే కనుక అండర్ వాట్ సర్కమ్స్టాన్స్ కెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డిసాల్వ్ ది లోక్సభ బిఫోర్ ది ఎక్స్పైరీ ఆఫ్ ఇట్స్ నార్మల్ టర్మ్? ఏ పరిస్థితుల్లో భారత రాష్ట్రపతి లోక్సభను దాని సాధారణ పదవీ కాలం ముగియక ముందే రద్దు చేయవచ్చు అనేది అడుగుతున్నాడు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ప్రధానమంత్రి సిఫార్సుల మేరకు ఆన్ ది రికమెండేషన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. ఏ పరిస్థితుల్లో భారత రాష్ట్రపతి లోక్సభను దాని సాధారణ పదవీ కాలం ముగియక ముందు రద్దు చేయవచ్చు అంటే ప్రధానమంత్రి సిఫార్సుల మేరకు చేయొచ్చండి. ఇది ఏ చెప్తుందంటే ఆర్టికల్ 85 క్లాజ్ 2 సబ్ క్లాజ్ బి అనేది చెప్తుందండి. 85 క్లాజ్ 2 సబ్ క్లాజ్ బి గివ్స్ ది ప్రెసిడెంట్ టు పవర్ డిసాల్వ్ ది లోక్సభ బిఫోర్ ది ఎక్స్పైరీ ఆఫ్ ఇట్స్ నార్మల్ టర్మ్ అంటే 5 years. నార్మల్ టర్మ్ ఎంత అంటే 5 years. బట్ దిస్ పవర్ ఈజ్ నాట్ ఇండిపెండెంట్. పవర్ అనేది నాట్ ఇండిపెండెంట్. ఓకేనా? క్లియర్? దీని గురించి మనకి క్లియర్ గా ఇవ్వడం జరిగింది. చూడండి ఆర్టికల్ 85 క్లాజ్ 2 సబ్ క్లాజ్ బి ప్రకారం లోక్సభ సాధారణ పదవీ కాలం 5 సంవత్సరాలు అయితే అది ముగియక ముందే దానిని రద్దు చేసే అధికారం అనేది రాష్ట్రపతికి ఉంది. కానీ అధికారం స్వతంత్రమైనది కాదు, ఇండిపెండెంట్ కాదు. ఓకేనా? ఇది ఎవరి సిఫార్సుల మేరకు అంటే పిఎం రికమెండేషన్ మేరకు రాష్ట్రపతి అనేది ఈ అధికారం అనేది మనం తీసుకోవచ్చు. ఓకేనా? క్లియర్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో నచ్చినట్లు లైక్ చేసి షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.